హాయ్ అండి. నేను మీ బూడిదని. ఈరోజు మన కోసం మంచి రోటి పచ్చడిని తీసుకొచ్చా. వేయించినటువంటి పల్లీలని రోట్లో వేసుకొని నూరుకోవాలి ఫస్టు. తర్వాత మనము మగ్గబెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. తర్వాత మనము చింతొక్కు, ఈ కాలంలో వాళ్ళకి చింతొక్కు తెలుసో లేదో నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చింతొక్కు వేసుకొని ఆ పచ్చిమిర్చితో పాటు మనము మెత్తగా దంచుకోవాలనమాట. దంచుకున్న తర్వాత కరివేపాకు ఆకులు అనేవి నేను ఎక్కువ వేపిచ్చా. తర్వాత మనం కల్లుప్పు, అంటే మెత్తటుప్పు కాకుండా కల్లుప్పు వేపిచ్చి, కల్లుప్పు వేయటం వల్ల ఏందంటే మంచిగా రుచి వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి వాటిని మెత్తగా దంచుకున్న తర్వాత ఒక పచ్చి ఉల్లిగడ్డ తీసుకొని ఆ ఉల్లిగడ్డని మనము వాటిలో మిక్స్ అయ్యేంత వరకు మంచిగా దంచుకోవాలి. ఈ మొత్తం దంచుకున్న తర్వాత మనం మగ్గబెట్టుకున్నటువంటి టమాటో ఉంటుంది కదా, ఆ టమాటోను కూడా వేసుకొని పూర్తిగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నటువంటి ఐటమ్స్ అంటే మసాలాలైనా కానీ, పచ్చళ్ళైనా కానీ రోటిలో యూజ్ చేయటం వల్ల మనకి చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులనేవి ఎక్కువగా రాకుండా ఉండటానికి ఆస్కారం అనేది ఉంది. మీరు కూడా అట్లనే ట్రై చేయండి. ఇంకా కరివేపాకు ఎక్కువ ఎందుకు ఏపిచ్చానంటే అవి మతిమరుపుకి ప్లస్ కంటికి చాలా ఉపయోగపడుతుందన్నమాట ఈ కరివేపాకు అనేది. సో, మా ఇంటి వెనకనే కరివేపాకు చెట్టు ఉంది కాబట్టి విరివిగా యూజ్ చేస్తుంటాం. రోటి పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా తోడేసుకుందాం. తోడేసుకున్న తర్వాత హ్యాపీగా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేద్దాం.